to Southern Travel Presents Way the Way, powered by Sri Nandini Home Appliance. Southern Travel Presents Way the Way, powered by Nandini Home Appliances. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండో ఆ తమ్మి ఎట్లా అంటే మస్తు మస్తు పాట పాడతాడు. మళ్ళీ ఇవాళ ఒక స్పెషల్ పాట అంట. మళ్ళా ఏం జ్ఞానోదయం ఇస్తాడో తెలియదు, చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాజు తమ్మి. తమ్మి ఎట్లన్నా? బాగున్నాక. బాగున్నాక అంత అంత మెల్లగా అంటున్నా. బాగున్నాక అంటే బాగున్నాక. సూపర్. ఏంది మళ్ళా చేయనుకుంటుంది కాస్త తమ్మి లెక్క? ఏం లేదక్క. కుట్టాడు. సూపర్. ఇవాళ ఏం పాట పాడుతున్నా తమ్మి? ఇవాళ నాకు మళ్ళీ ఇక అమ్మాయి గురించే చెప్పుకుంటా. ఏమన్నా అందరేమన్నా చిట్టీలు అటు ఇటు అనుకున్నారా ఏంది? తమ్మి మళ్ళీ పాటనే పాడతాడంట. మళ్ళీ పాడేసి తమ్మి. ఓకే అక్క. ఓకే. వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు. నీ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే నాయి మనసు, నీ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే నాయి మనసు. వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు. నీ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే నాయి మనసు, నీ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే నాయి మనసు. వలపట్టెత్తు వన్య కాడా నా సామి దాపట్టెత్తు ధర్మరాజా, వలపట్టెత్తు వన్య కాడా నా సామి దాపట్టెత్తు ధర్మరాజా, దాపట్టెత్తు ధర్మరాజా. కపిల దోలే చిన్నవాడా నా సామి కత్తి మీద జానె కాడా, కపిల దోలే చిన్నవాడా నా సామి కత్తి మీద జానె కాడా. వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు. నీ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే నాయి మనసు, నీ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే పాడు మనసు. ఎగువ సేలో కట్టి కోసి నా సామి దిగువ సేలో మోపు కట్టి, ఎగువ సేలో కట్టి కోసి నా సామి దిగువ సేలో మోపు కట్టి, దిగువ సేలో మోపు కట్టి. మోపు మీద వాణి సేయి నా సామి వాణి మీద వార కన్ను, మోపు మీద వాణి సేయి నా సామి వాణి మీద వార కన్ను. వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, వేలి వేలి ఉంగరాలు నా సామి ఎడమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు. ఈ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే నాయి మనసు, నీ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే నాయి మనసు, నీ ఉంగరాల చెయ్యి చూసి నా సామి ఉండలేదే పాడు మనసు. రాజు తమ్మి, నేనైతే ఏం మాట్లాడా, డైరెక్ట్ జడ్జెస్ దగ్గర వెళ్ళిపోదాం. భరద్వాజ సార్, మేల్ సాంగ్ ఫిమేల్ సాంగ్? మేల్ సాంగే సార్. మేల్ సాంగ్. ఉంగరాలు చూసి వెళ్ళిపోయిందా పిల్ల సార్? తర్వాత ఏం చేసింది? అదే బంగారం చూస్తేనో పైసలు చూస్తేనో లేకుంటే కారు చూసి వెళ్ళిపోతే పిల్లలంతా ఏమైపోతారు? తర్వాత జీవితాలు ఏమైపోతాయి? మనిషిని చూస్తారా, మనసుని చూస్తారా, ఉంగరాలు చూస్తారా? మనసుని చూస్తారు సార్.
మరి నువ్వు ఉంగరాలు చూస్తే వెళ్ళిపోయినావు అంటున్నాను. సరే ఇక్కడ కథ ఏంటంటే ఇవాళ మీరు జడ్జి అని ఎవరికి తెలియదు సార్, అందుకే ఇట్లాంటి పాటలు ఎంచుకొని వచ్చి, లేకపోతే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఒక్కొక్క పాట వస్తుండే. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు వేరే పాట పాడదాం అనుకున్నా సార్, కానీ మార్చుకొని ఇప్పుడు ఎమ్మటే పాడాను. ఓకే, బాగుంది, బాగా పాడావు కానీ బట్ ఏదైనా కానీ ఇంకా ఫోక్ ఇంకా కావాలి, ఇంకా సేకరణలు కావాలి, కొత్త కొత్త పాటలు కావాలి. నువ్వు విన్న పాటల్లాగా ఉండకూడదు, కొత్తవి తీసుకురావాలి. వెదర్ వేక్ కొత్త దానికి ఒక శానిటీ తేవాలి. మీరు ఫ్రెష్ సాంగ్స్ తీసుకురావాలి, కొత్త ఇయరాలి, కొత్త ట్యూన్లు కావాలి, కొత్త మాటలు, కొత్త పాటలు. సార్ ఎక్కడి నుంచైనా సేకరించు, చాలా రకాలు ఉన్నాయి కదా విద్యాపదాల్లో తీసుకురా. బాగుంది. అన్నాక తమ్ముడు చాలా బాగుందమ్మా, కాకపోతే ఏంటంటే కొంచెం నోట్ ఎక్కువైందేమో అనిపించింది నాకు. ఒక్క నోట్ ఎక్కువైంది కదా. అంటే ఇక చిన్నగా అంటే నాకు కరెక్ట్ గానే ఏమవుతుందంటే నోట్ ఎక్కువ ఉన్నప్పుడు హై పిచ్ వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం, కష్టం అనిపిస్తుంది గొంతుకి కదా. బాగుంది పాట మాత్రం చాలా బాగుంది. నిసార్ భాయ్ నాకేమనిపించింది అంటే రాజు ఉంగరాలు అబ్బాయి పెట్టుకుందా అమ్మాయి పెట్టుకుందా? అబ్బాయి పెట్టుకున్నా. అవును సార్. అంటే ఇది అమ్మాయి వాడే పాట. అవును సార్. అబ్బాయి వాడినావు. అవును సార్ కదా. అక్కడ నువ్వు పప్పుల కాలేజ్ పాట సెలక్షన్లో కొంచెం నువ్వు పొరపడ్డావు అనిపించింది నాకు. పాడినా ఓకే, కానీ ఇంకొంచెం అలాంటి పాట పాడితే ఇంకా 2 మార్కులు ఎక్కువచ్చు కదా సార్, సీటు కొట్టు కదా నా బాధ. నేను బాధపడే నీకోసమే సార్. ఎంతమంది వెయిటింగ్ సార్, సీరియస్లీ అట్లీస్ట్ నెక్స్ట్ బ్యాచ్ అన్న ప్లీజ్. అయితే అన్న ఎన్ని మార్కులు ఇస్తున్నారు? 7. అన్నాక మీరెన్ని మార్కులు? 8. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే. సాదర్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే పవర్డ్ బై నందిని హోమ్ అప్లయన్సెస్ లా మన లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసింది చిట్టి చెల్లె, మీకు తెలిసిపోయింది కదా. సో ప్లీజ్ వెల్కమ్ అక్షిత. నమస్తే అక్షిత, బాగున్నావా? బాగున్నా. మంచిగా మంచిగా జబర్దస్త్. బా ఇంత కూడా నీకు హైబత్ అవుతలే. ఇంతకు ముందు మీ నాయన వచ్చిండు, అరే ఏం మన హైబత్ అవుతుండు జడ్జిలను చూసి. మళ్ళీ ఒక్కసారి నమస్తే చెప్పేసి, పెద్దోళ్ళు ఉన్నారు అలా. నమస్తే సార్. సో ఏం పాట పాడుతున్నా చెల్లె ఇవాళ? నిసార్ అంకుల్ రాసిన భారత నారి పాట పాడు. భారత నారి మీద. సో డాడీ మంచి నేర్పించినా నాయన? మంచిగా నేర్పించి.
సూపర్ శైలే. ఇంతకుముందు ఆడపిల్లనవ్వమ్మా అని ఏడిపించినావు, ఇవాళ ఆడపిల్లలు ఎట్లా మారాలా అనేటిది పాడినావు. ఒకసారి అడిగేద్దామా భరద్వాజ సార్? చాలా బాగా పాడింది. అంతకుముందు ఆడపిల్లనమ్మని పాట పాడి ఆ అమ్మాయి ఏడ్చి మన కూడా ఏడిపించింది. చూశాను నేను, ఆ ఎపిసోడ్ చూశాను. ఈ పాట కూడా చాలా బాగుంది, చాలా బాగా పాడింది. ఆడపిల్ల ఎలా తిరగబడాలి ఏంటనే చెప్పింది. బట్ ఏంటంటే ఈ పాప కాబట్టి పర్వాలేదు. బట్ ఫోక్ సాంగ్స్ అనేది ఫోక్ సాంగ్సే ఉండాలి. పోరు పాటలన్నీ ఎత్తుకోవాలి. ఫోక్ సాంగ్స్లో కూడా పోరు పాటలన్నీ. చాలా బాగా పాడాము. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. గుడ్, వెరీ గుడ్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆఖరికి అందరు దిల్ ఖుష్. అన్నాక మీరు? అక్షిత నీ సాటి ఎవరమ్మా, నీకెందులోను పోటీ లేదమ్మా. అక్షిత నీ సాటి ఎవరమ్మా, నీకెందులోను పోటీ లేదమ్మా. మహాలక్ష్మి తవిరి పార్వతమ్మవు, సరస్వతి దేవి భారత మాతవు. అక్షిత నీ సాటి ఎవరమ్మా, నీకెందులోను పోటీ లేదమ్మా. అది కదా, గొంతు చాలా బాగా ఉంది. పాట మాత్రం చాలా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. చాలా బాగా పాడింది. ఇంకా నేను ఇంతకు మించి ఎంత చెప్పినా తక్కువే. ఓకే, థ్యాంక్ యూ అక్క. నిసార్ బాయ్. అక్షితకి 9 ఏళ్ళు, నా పాటకి 22 ఏళ్ళు. నేను 92లో రాసిన ఈ పాట. సంతోషం. నువ్వు అడగక ముందే నేను మార్కులు ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసా అన్న, ఎదురు చూస్తున్నాం. ఇంకొన్ని ఎక్కువ ఇచ్చే అవకాశం ఉండే కానీ ఇక ఛాన్స్ లేదు. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం. 10 అన్నాక మీరు ఎన్ని ఇస్తున్నారు? నేను మా చిట్టితలకి ఎన్ని ఇచ్చినా తక్కువే అనుకుంటున్నాను నేను. అందుకని నేను అడ్వాన్స్గా 10 మార్కులు ఇచ్చేస్తాను. అక్షిత ఎన్ని మార్కులు వచ్చినాయి అక్షిత నీకు? 20 వచ్చినాయా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అక్షిత. మస్తు మెసేజ్ ఇచ్చినావు. ఇచ్చుంటి పాటలు పాడు. ఇంకా నెక్స్ట్ ఏం తెలుసా, మొత్తం జానపదం ఎట్లా అంటే అందరూ వచ్చి సీటీలు బజాయించి డాన్స్ కూడా ఆడాలి. అట్లాంటి పాట కూడా సెలెక్ట్ చేసుకో నా కోసం, ఓకేనా? థ్యాంక్ యూ. ఇవాళ మన సెకండ్ బ్యాచ్ చూసాను కదా, ఒక్కొక్కరు మస్తు మస్తు పాటలు పాడిన. కాకపోతే జడ్జెస్ మంచి మంచి సలహాలు ఇచ్చినారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడేస్తా. భరద్వాజ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు సంది ఎదురు చూసినామో ఇవాళ మీరు వచ్చిండ్రు. మా ఫస్ట్ బ్యాచ్ అంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మీరే రావాలా. ఫుల్ దిల్సే అడుగుతున్నా, దిల్సే కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఇవాళ సంది అంటే మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఏడంగా కూడా మీరు ఒక చిరునవ్వు, ఒక సీరియస్ ఇష్యూలా మాట్లాడడం చూసిన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎంత ఎన్ని ఇష్యూస్ ఉన్నా కానీ మేము పిలిచినందుకు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మా ఎంటైర్ టీమ్, మా 99 ఛానల్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చెప్పాలి థ్యాంక్స్. ఈ 2 hours ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఆ పిల్లలు పాడుతుంటే, ఇది కూడా మంచి మంచి పాటలు పాడుతుంటే వింటూ కూర్చున్నందుకు, అన్నీ మర్చిపోయేటట్టు చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు తప్పులు పాడి అపశృతులు పాడి ఉంటే నిజంగా బోరుగొట్టి మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇంట్రెస్టింగ్గా పాడి మంచి పాటలు పాడి బాగా చేశాను పిల్లలంతా. అందుకని ఐ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ ఛానల్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక మాట సార్, మా నెక్స్ట్ బ్యాచ్ కూడా మీరే రావాలి సార్. చూద్దాం, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. సస్పెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నాక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. లాస్ట్ ఎపిసోడ్, కొన్ని ఎపిసోడ్ల ముందు కూడా మీరు వచ్చి ఫుల్ ప్యారడీ పాటలు పాడి ఫుల్ ఎంకరేజ్ చేసినారు. ఇవాళ మంచి మంచి మెసేజెస్ ఇచ్చినారు, మంచి మంచి అడ్వైజెస్ ఇచ్చినారు మా కంటెస్టెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా, నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు. సో మా 1000 ఎట్లా అనిపించింది మీకు? 1000 అంటే ఇంక నాకు వేయాలనిపిస్తుంది కానీ నాకు డాన్స్ రాదు. పెద్ద ప్రాబ్లం అక్క. నీకు అనిపిస్తుంది కదా చేసేయాల. సో అక్క అనిపించినప్పుడు చేసేయాలక్క. ఎస్పెషల్లీ 1000 అరుణకు ఇన్ని రోజుల సంది ప్యారడీ పాటలు పాడా మనందరినీ. అసలు ఎట్లా అంటే జరింత టెన్షన్ ఉన్నా కానీ ఆ పాటలతో హ్యాపీగా నవ్వుకున్నాము. ఎస్పెషల్లీ ఇవాళ మా సెట్స్కి వచ్చినందుకు మాకు అందరికీ మస్తు ఖుషి అనిపిస్తుంది. ఇంకా మీ కోరిక మేము ఎందుకు కాదంటాం అక్క. నాకు కూడా మస్తు ఖుషి అనిపిస్తుంది కానీ డాన్స్ చేస్తే పబ్లిక్ ఏమంటారంటే, ఆపమని మేమడుగవలెనా తెలుసుకొని నువ్వాపవా అరుణా అని అంటే కష్టం కదా అని ఆలోచిస్తున్నా అంతే. అట్లా అన్నారు అక్క. ఎట్లా అనిపించింది అక్క?
చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మయ్య డాన్స్ ఇంత అందంగా ఉంటుందా అనిపించింది నాకు. కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద డాన్సర్స్ ఉన్నారు. ఆయన పెద్ద మామూలు విషయమా, అంత పెద్ద మహానుభావులు ఉన్నారు పక్కనే. ఆ పక్కన నిసార్ అని ఉన్నారు. ఇంకా మా శివ చూస్తే మామూలుగా కాదు, దరువు. కానీ చాలా సంతోషంగా అనిపించింది నాకు ఈరోజు. కానీ ఇవాళ ఎపిసోడ్ ఎండ్ చేస్తుంటే నాకు కొంచెం జర్ర ఇట్లా లోపల గుబులు అవుతుంది. ఎందుకంటే ఇప్పటి సంది ఇన్ని ఎపిసోడ్లా గెస్ట్లు వచ్చినారు, పాడినరు, ఆడినరు, ఎంజాయ్ చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అర్నాక. థ్యాంక్ యూ సో మచ్. ఒక పిల్లాడు గొళ్ళెం ఎత్తుకెళ్ళిపోయిందంట. ఎట్లా పాడుకుంటుంది మా కార్తీక. గొళ్ళెమేత్తుకెళ్ళినాడు పిల్లడు, తలుపు గొళ్ళెమేత్తుకెళ్ళినాడు పిల్లడు, గొళ్ళెమెత్తుకెళ్ళినాడు పిల్లడు, తలుపు గొళ్ళెమెత్తుకెళ్ళినాడు పిల్లడు, గొళ్ళెమెత్తుకెళ్ళినాడు పిల్లడు, తలుపు గొళ్ళెమెత్తుకెళ్ళినాడు పిల్లడు, మాయ చేసి మంత్రమేసి మాటు వేసి చాటు చేసి గొళ్ళెమెత్తుకెళ్ళినాడు పిల్లడు, తలుపు గొళ్ళెమెత్తుకెళ్ళినాడు పిల్లడు, రిమోట్ ఎత్తుకెళ్ళే పిల్లడు, టీవీ రిమోట్ ఎత్తుకెళ్ళే పిల్లడు. అది ఎందుకంటే గొళ్ళెం ఎత్తుకెళ్ళినట్టు రిమోట్ ఎత్తుకెళ్తే మళ్ళీ మనకు చూడడానికి ఉండదు. కాబట్టి రిమోట్ భద్రంగా పెట్టుకోండి, మా ప్రోగ్రామ్ చూస్తూనే ఉండండి. అంతే. రిమోట్ లో కోయలు అక్కడ పక్కన ఉంటే దాన్ని దాచిపెట్టేసి కూర్చోండి. అంతే అక్క. కరెక్ట్, బాగా చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు మరీ ఒక మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులకు మరీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అక్క. నిసార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇక్కడ పర్మనెంట్ గా కూర్చొని మా అందరిని పాలిష్ చేస్తున్నారు చూడండి, అంటే రత్నాలు లెక్క తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇప్పటి వరకు అంటే ఆ షైన్ ఎంతవరకు ఉంది, ఇంకెంత అవుతుంది అనుకుంటున్నారు? నేను ముందుకు ఒక మాట చెప్పాలి. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, భరద్వాజ గారి నాన్నగారు, నేను వారితో పాటు కలిసి కొన్ని కార్యక్రమాలు పాల్గొన్న వేదిక మీద కూర్చున్నాను. కానీ ఈరోజు మొట్టమొదటిసారి భరద్వాజ గారి పక్కన కూర్చోవడం గొప్ప అవకాశంగా, అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు ఆ పెద్దాయన నాకు చాలా ఆదర్శం. ఆయన ప్రజా ఉద్యమాలలో ప్రజానాట్య మండలి వన్ ఆఫ్ ద ఫౌండర్. నన్ను మొట్టమొదటిసారి ప్రజానాట్య మండలి సిటీ కార్యదర్శి చేసేది కూడా ఆ పెద్దాయన. టీవీ 99 వారికి, సిబ్బందికి, భరద్వాజ గారికి మరోసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇవాళ ఎపిసోడ్ చూసిండు కదా, మస్తు అనిపించింది కదా. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఇంతజారు చేయండి, ఎందుకంటే మా బ్యాచ్ 1 రెడీగా ఉంటారు. మళ్ళా జడ్జెస్ ఎవరో నేను ఇప్పుడు చెప్పలేను, వచ్చే ఎపిసోడ్ దాకా ఆగుండ్రి. సో అంతవరకు మీకోసం సాధన్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే